ఏకత్వ యాత్ర అని మురళీ మనోహర్ జోషి గారు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి అక్కడ శ్రీనగర్లో భారతీయ జెండాను కూడా ఆవిష్కరణ చేశారు. సో ఈ రకంగా ఇదే చేస్తూ ఉంటే ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఆర్టికల్ 370 చెప్పొచ్చు. భారతదేశంలో అంతర్భాగంలో కలిపి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పక్కా ఘనమైన నివాళులు. అదే రకంగా ట్రిపుల్ తలాక్, కేవలం ట్రిపుల్ తలాక్ 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 అని 3 సార్లు చెప్పి ముస్లిం సోదరి మనలో వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేవి, వాళ్ళు కష్టపడకూడదని ట్రిపుల్ తలాక్ కూడా రద్దు చేశారు. అదే రకంగా చూస్తే ఇప్పుడు మనం వక్ఫ్ బిల్లుని నిన్నలే మన పార్లమెంట్లో చూసాం. వక్ఫ్ బిల్లు గురించి కూడా మీకు చెప్పాలి. వక్ఫ్ అంటే అల్లాహకు ఇచ్చే దానాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ బోర్డు వేరే, వక్ఫ్ వేరే. ఒక వ్యక్తి ఒక ముస్లిం మతాన్ని ఫాలో చేసే ఒక వ్యక్తి అల్లా మీద నమ్మకంతో, అల్లా మీద ఇష్టంతో ఇచ్చేది వక్ఫ్ అంటారు. ఆ వక్ఫ్ వచ్చి ఏమైతే ఆస్తులు ఇస్తున్నారో, ఎవరో ఒకరు ఇస్తారు, ఒక ఆస్తి ఇస్తారు, దాన్ని మేనేజ్మెంట్ చేసేది వక్ఫ్ బోర్డు అంటారు. కాబట్టి వక్ఫ్కి ఎవరు సవరణ చేయలేదు, వక్ఫ్ బోర్డు సవరణ చేశారు. దానిలో ఒక ఆర్టికల్ 40 అని ఉంది. ఆ ఆర్టికల్ 40 వచ్చింది ఏమంటే వక్ఫ్ బై చాయిస్ అని. ఎవరైనా కానీ వాళ్ళు వచ్చి ఒక చోట ప్రేయర్ చేస్తూ ఉన్నారు, ఇది నాకే చెందుతుంది అని వక్ఫ్ బోర్డు అంటే వాళ్ళు వదిలే. ఉదాహరణ హుబ్లీ యొక్క ఈద్గా మైదాన్. అన్ని మతాలను మనం గౌరవిస్తాం, ఆ మతానికి మనం వ్యతిరేకం లేదు. ఆ రకంగా కొన్ని ఈవెన్ భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తుని కూడా వక్ఫ్ బోర్డు ఇది మాది అని. ఎందుకంటే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సవరణ తెచ్చింది వక్ఫ్ బోర్డు. ఏమని? వక్ఫ్ బై చాయిస్ అని. ఎవరైతే వక్ఫ్కి వెళ్ళి ఇస్తారో వక్ఫ్ బోర్డు ఇది నాది అంటుందో ఆస్తిని వదిలేయాలని చెప్పి చాలా డేంజరస్గా తెచ్చి ప్రభుత్వం ఆస్తులు కావచ్చు, ఓపెన్ ప్లేస్లు కావచ్చు, పార్కులు కావచ్చు, కేరళలో క్రిస్టియన్స్కి సంబంధించిన భూములు కావచ్చు, తమిళనాడులో ఒక మొత్తం గ్రామం కావచ్చు, బిజాపూర్లో 15,000 ఎకరాలు కావచ్చు, ఇలా వక్ఫ్ బోర్డు అన్ని చోట్ల కూడా తీసుకుంటూ ఉంటే అలా ఉండకూడదు, ఒక సిస్టమేటిక్గా ఉండాలని వక్ఫ్ బిల్లుకి 2025 అమెండ్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఆర్టికల్ 40 తీసేశారు దాన్ని. అంటే ఆ వక్ఫ్ బోర్డులో కేవలం ఎవరైతే ముస్లిం మతాన్ని 5 సంవత్సరాలుగా ఫాలో చేస్తూ వారు ఇచ్చే దానాన్ని తీసుకొచ్చే కానీ వేరే వాళ్ళు ఎవరో సడన్గా పోయి దానం ఇవ్వడానికి లేదు. వక్ఫ్ బోర్డులో కూడా ఇద్దరు ముస్లిం మతం కాకుండా కూడా ఉండేటట్టు చేసి వాళ్ళకు ఒక చట్టబద్ధత కల్పిస్తూ ట్రాన్స్పరెన్సీ అంటాం. 8 లక్షల ఎకరాల భూమి ఉండేదానికి 12,000 కోట్ల ఆదాయం రావాలి. కానీ కేవలం లాస్ట్ ఇయర్ 100 కోట్లే చూపించారు, 100 కోట్లు 10 కోట్లు చూపించారు. అలా ఉండకూడదని ట్రాన్స్పరెన్సీ తీసుకోవడానికి వక్ఫ్ బిల్లు తెచ్చారు కానీ యా మతానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు మన భారతదేశంలోని హిందువులు ఉన్నాయి, హిందువుల గుళ్ళు